ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసి కూటమి ప్రభుత్వం ఎంజాయ్ చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు. పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గత వారం రోజులు బట్టి అన్నం కూడా తినట్లేదంట. ఎందుకు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజల్ని వదిలేసింది, ఏ సమస్యలు తీర్చట్లేదంటూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా బాధపడిపోతూ అన్నం తినటం కూడా కుదరట్లేదంట వాళ్ళకి. ప్రజా సమస్యల పట్ల అంతా పోరాడుతున్నారంట వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇంతకీ వీళ్ళకి ఇంత బాధ ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయినాయి. ఆ తర్వాత కూటమికి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. దాంట్లో కొంతమంది పౌరాణిక నాటకాలు వేశారు ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది కొన్ని స్క్రిప్టులు చేశారు. సో దీనికి సంబంధించి సాంస్కృతిక కార్యకలాపాలు జరిగితే దీన్ని చూసి తట్టుకోలేక వీళ్ళు వేస్తున్నటువంటి బురద జల్లే రాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇదిగో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు అబ్బో ఏమి ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే పట్టించుకునే విధానం లేదు, వీళ్ళు విస్తృత స్థాయిలో ఎంజాయ్ చేస్తూనే ఉంటారని చెప్పి పాప అన్నం తినకుండా ధర్నాలు చేస్తారండి. ఒకసారి వాస్తవం మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 9 నెలలు పూర్తయింది. మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఒక్కరోజు ఎంజాయ్ చేసింది కదా, ఈ ఒక్కరోజు ఎంజాయ్కి ఆ 9 నెలల పరిపాలనకి వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి ప్రతిదీ టాలీ చేసుకుంటూ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఒకసారి చూడండి. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 9 నెలలు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే, తొలి సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సీకి ఇప్పుడు దిక్కు లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఇంత లేట్ అవ్వడానికి ఈ డిఎస్సికి సంబంధించి ఎన్ని అవకతవకలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేశారు గతంలో అందరూ చూసాం. అట్లన్నిటిని సవరణ చేసుకుంటూ ఈ 9 నెలల్లో దానికి సంబంధించిన కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈ నెలాఖరికల్లా మెగా డిఎస్సి ఓపెన్ చేయబోతా ఉన్నారు. అందులో సుమారు 17,000, 18,000 పోస్టులు భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ భర్తీని క్లియర్ చేయబోతా ఉన్నారు. ఇది కాస్త పక్కన పెడితే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అక్షరాల 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇక్కడ దశల వారీగా 250, 250, 250 పెంచల. అన్న మాట ప్రకారం 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు అక్షరాలు అలాగే ఇచ్చేసారు. ఇక ఇదే పెన్షన్ల విషయంలో వికలాంగులు ఉన్నారు కదా, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. పూర్తిగా వికలాంగత్వం ఉండి మంచానికే పరిమితమైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇది పెన్షన్ విషయంలో ఇలాగ ఉంది. అన్నా క్యాంటీన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేసాడు. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తీసేయడం వల్ల ఏం ఉపయోగం ఉందయ్యా జగన్మోహన్ రెడ్డి? పేర్లు మార్చుకుని పెట్టవచ్చు కదా. నీకు నచ్చితే జగనన్న క్యాంటీన్ అని పెట్టు, లేకపోతే మీ భార్య గారు భారతమ్మ క్యాంటీన్ అని పెట్టు, లేకపోతే మీ అమ్మగారు విజయమ్మ క్యాంటీన్ అని పెట్టు. ఇవన్నీ మానేసి లేదంటే మీ తండ్రి గారు రాజన్న క్యాంటీన్ అని పెట్టచ్చుగా. ఇవన్నీ నీకు అవసరంలా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద రన్ అవుతుంది కాబట్టి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయరు కాబట్టి నీకు బాధేసి అన్నా క్యాంటీన్ మొత్తం ధ్వంసం చేసావు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి 3 పూట్ల భోజనం పెడుతున్నారు. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం. 15 రూపాయలు. ఒక రోజులో ఒక మనిషి గడవాలంటే 15 రూపాయలతో ఈ రోజున ఒక పూట గడిచిపోతుందంటే ఒకసారి చూడండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారో, ప్రజలందరూ దీన్ని ఎలా స్వాగతం పలికారో అర్థమవుతూ ఉంది. ఇక ఇదే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఈ భూస్వాములు వీళ్ళందరికీ ఊపిరి పీల్చుకునేలా చేశారు. నా భూమికి హక్కుదారులు నేను, మీ భూమికి హక్కుదారులు మీరు. కానీ మన భూములన్నీ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటాయి. పేరుకి మాత్రమే పట్టాదారులు మనం ఆయన అమ్మాలి, కొనాలి, చేయాలని జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని చేయాలి ఈ పనులు అనమాట. అలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్త విధానం శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. సో ఇంకా ఉచిత ఇసుక పాలసీ. జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ ఉచిత ఇసుక అని చెప్పి ఎంత రేట్లు పెంచాడు, ఏ రకంగా చేశాడు మనం అంతా కళ్ళ కట్టినట్టు చూసాం. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని పెట్టడమే కాకుండా మీకు ఎంత ఇసుక కావాలో అంత తీసుకెళ్ళండి, మనకు అవసరమైతే పాత వీడియోలో సరే సెర్చ్ చేయండి. స్వయంగా మేమే వెళ్ళి ఆ యొక్క ర్యాంపుల్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ పిన్ టు పిన్ విజువల్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూసే ఉంటారు. దాంట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ వీడియోలో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా దాంట్లో ఎక్కడో చోట ఉంటుంది తగులుద్ది మీకు. ఈ ఛానల్ అంతా ఓపెన్ చేసి చూడండి. దాంట్లో ఉచిత ఇసుక గురించి ఎంక్వైరీ చేసాం మేము. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురదజల్లి రాజకీయాలు చేస్తారు కదా, ఇదిగో ఉచిత ఇసుక అని చెప్పి వెనక డబ్బులు వసూలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని చెప్పి మేము వెళ్ళి స్వయంగా వెళ్ళి ఆ యొక్క ర్యాంపుల్లో ఆ ఇసుక తీసేవాళ్ళని, ఆ లోడింగ్ చేసేవాళ్ళు అందరూ కనుక్కొని ఉంటే
అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ మీకు కల్లారు చెప్తానండి. ఇసుక చాలా ఉంది అక్కడ. నువ్వు ట్రాక్టర్తో తీసుకెళ్తావో, ఎద్దుల బండి తీసుకెళ్తావో, విమానం వేసుకొచ్చుకుంటావో, లారీలు వేసుకెళ్తావో తీసుకెళ్ళు. నీ ఇసుక ఎంత కావాలో తీసుకో. అక్కడ నువ్వు ఒక్కడే తోకొని వేసుకున్నాను అనుకో, తోకొని వేసుకో. నువ్వు చేయగలవా, అంత లోడ్ చేయగలవా? అక్కడ కూలీలు ఉంటారు, వాళ్ళతో లోడ్ చేయించుకో. మరి వాళ్ళు కూలీలు ఖర్చు నువ్వు ఇచ్చుకోవాలి కదా. అక్కడ క్రొక్కలైన వేస్తుందో లేదంటే వేరేది వేస్తుందో నువ్వు వేయించుకునేదానికి అక్కడ ఎంత తీసుకుంటో వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకున్నారు తప్ప ఇసుక రేటు కట్టట్లా. వీళ్ళు అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇసుక ఇస్తానని చెప్పి ఇదిగో మిషన్లు పెట్టి ఈ డబ్బులు మొత్తం వసూలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. అరే నాయన, ఉచిత ఇసుక పాలసీని అవలంబించి మీరు ఉచిత ఇసుక తీసుకెళ్ళండి. మీకు దారిలో పోలీసులు ఆపినా సరే ఉపేక్షించను, ఎస్ఐని కూడా సస్పెండ్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేశారు. దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎక్కడ డబ్బులు వసూలు చేయట్లా. ఒకసారి మీరు వెళ్ళి ర్యాంపుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎక్కడైనా సరే మీకు నచ్చినంతవరకు ఇసుక తీసుకెళ్ళని అక్కడ ఒకళ్ళు ఉండాలి కదా. ఎందుకంటే అక్రమంగా తరలించాలని చెప్పి చాలామంది ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అధికారికి మీ పూర్తి వివరాలు తెలియపరిచి ఎంత ఏంటి ఎందుకు తీసుకెళ్తారని చెప్పి అక్కడ ఎంట్రీ చేసుకొని ఎంత పట్టుకెళ్తారని క్లారిటీగా ఉండాలి కదా. ఎందుకంటే అక్రమంగా ఇసుక తరలించుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి అవకతవకలు జరగకుండా కూటమి ప్రభుత్వం అక్కడ అధికారులు నియమించింది. నిజంగా మనం దొంగ బుద్ధులు లేకపోతే మనం వెళ్ళి తీసుకొని ప్రశాంతంగా తీసుకెళ్తే ఎవడేమో ఉండవు. కానీ మనకు ఉన్నాయని కాస్త ఆలోచించుకోండి. ఉచిత ఇసుక అని చెప్పిన తర్వాత ఎంతమంది ఇంట్లో దాచుకుంటాం అనేసి వీళ్ళు కొంతమంది ఉంటారు క్రసరోళ్ళు, వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారో అవన్నీ ఎవరు తెలియని బాగోతలు ఇవన్నీ. సో ఈ రకంగా వాళ్ళు ఉచిత ఇసుక అని చెప్పి అక్రమాలు దోపిడీకి గురవుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాస్త అధికారులు నియమించి ఈ పని చేస్తూ ఉన్నారు. సో ఇది కాస్త పక్కన పడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనుల నిర్మాణంకి ఎంత శరవేగంగా పనులు ముందు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చూడండి. గతంలో రాజధాని కట్టవాయి అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 3 ముక్కలంటే కాలయాపన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తాను. దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురదజల్లి రాజకీయాలు చేయడమే. అమరావతి కట్టనేయకుండా ఎంత దారుణంగా అడ్డుపడుతున్నారో మీకు స్వయంగా తెలుసు. ఎంత దారుణం అండి. అమరావతి పనులు ప్రారంభించిన దగ్గర నుండి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు ఎలా ఉన్నాయంటే, కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కేంద్రం స్టార్టింగ్ నిధులు విడుదల చేసింది. 15,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే దీన్ని వీళ్ళు ఏం చేశారంటే, ఇదిగో కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం అప్పులు తెచ్చేసింది. ఈ అప్పులన్నీ ప్రజలే కట్టాలి కదా, ప్రజల మీద రుద్దేద్ది. ఈ 15,000 ఎవడు కడతాడు, మనమే కట్టాలని చెప్పి మొదలెట్టేసి వీళ్ళు బురదజల్లి రాజకీయాలు. కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు? ఆంధ్ర రాష్ట్రానికి మేము నిధులు విడుదల చేస్తున్నాం, మీ అమరావతి రాజధాని కట్టుకోండి, ఈ ఒక్క రూపాయి మీరు ఏది కట్టవసరం, ఆ అప్పు అంతా కేంద్రమే భరిస్తుంది, మీరు హ్యాపీగా మీ రాజధాని కట్టుకోండి అని చెప్పి నిధులు విడుదల చేశారు. సో దీని గురించి ఎప్పుడైతే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారో అప్పుడు వీళ్ళు బురదజల్లి రాజకీయాలు మానేశారు. పోనీ ఎక్కడితో ఆగారంటే ఎక్కడితో ఆగల. వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు నుండి లోన్ విడుదల చేయించుకుంటాకి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించి అక్కడ కట్టడాలు కడతా ఉండంటే, వీళ్ళు కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచ బ్యాంకుకి లెటర్ పెట్టారు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తీసుకున్నటువంటి ఆ భూములన్నీ బెదిరించి దౌర్జన్యం చేసి లాక్కున్నాడు, మీరు లోన్లు ఇచ్చారంటే అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మింగేస్తాడు, ఇది చేస్తాడని చెప్పి లోన్ రానియకుండా విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ బ్యాంకుకి అన్ని టైఅప్లు కుదిరేసిన తర్వాత వాళ్ళన్నీ ఒప్పుకొని మేమన్నీ ఆలోచించే లోన్లు ఇస్తున్నాం, మీరు ఎటువంటి ధైర్యపడొద్దు అని చెప్పి వైసీపీ వాళ్ళు గడ్డి పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ పనులు ప్రారంభించి జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత దారుణంగా బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారు చూడండి. ఇది కాస్త పక్కన పెడితే పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం కట్టేటప్పుడు 80% కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సింది 20%. ఆ పోలవరం పక్కన పెట్టేశాడు. తర్వాత ఏమైంది, అక్కడ డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది, ఆ డైఫ్రామ్ వేలేస్తూ ఉంది. మళ్ళీ అక్కడ పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలవరం పనులు మళ్ళీ పునఃప్రారంభమైనాయి. ఏం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఇది జరిగింది కేవలం 9 నెలల పరిపాలననే. దీపం పథకం కింద ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, అవి అందరికీ అందుతూ ఉన్నాయి. ఇది కొంతమందికి అప్లై చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి అందట్లా. ఇది కూడా తెలుసు కదా, అప్లై చేసుకుని అందరికీ అందకపోతే అది తప్పు. అప్లై చేసిన డబ్బులు పడకపోతే అది కాస్త ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే, లేదంటే సాంకేతిక లోపాలను చర్చించుకుంటే సరిపోద్ది. ప్రతి దాంట్లో బురదజల్లి రాజకీయాలు చేయడం ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చేసేవాళ్ళని చేయనివ్వరు. ఈ రోజున ఎంజాయ్ చేస్తుందని మాట్లాడుతున్నారు. ఎంజాయ్ చేస్తే నేను చెప్పిన జరగలేదా? ఇప్పుడు నేను ఎంజాయ్ చేసిన 9 నెలల పరిపాలన నేను చెప్పిన ఏది జరగలేదు చెప్పండి. నేను చెప్పిన ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసినా జరిగిందా లేదా చెప్పండి. ఈ రోజున ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏం తెలియపరిచారు? ఏదైతే మీరు అడుగుతున్నటువంటి తల్లికి వందనం మే నెలాఖరు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పారు. తర్వాత నిరుద్యోగ వృత్తి 1500 అది కూడా స్టార్ట్ చేస్తానని చెప్పారు.
ఆర్టీసీ ఉచిత మహిళా బస్సు ప్రయాణం కూడా అది కూడా ప్రారంభించడానికి ఈ శ్రీకారం చుడతా ఉన్నారు ఉగాదికి. ఇంకేంటి, ఇంకేం జరగట్లా? కేవలం 9 నెలల పరిపాలనే కదా అయింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఏంటంటే వీళ్ళు అనేది మొత్తం 4 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఇంకా 3 నెలలు 4 నెలల్లో 5వ సంవత్సరం కూడా అయిపోద్ది, ఇక ఎలక్షన్లు రావడమే తరువాయి అన్నట్టు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన బురద జల్లే రాజకీయాలు చూస్తుంటే నవ్వాలో ఏడవకలో అర్థం కావట్లేదు. అంటే ఇంత దారుణంగా వీళ్ళు చేసే పనులు, ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి ఓర్చుకోలేక ఎక్కడ ఏ తప్పు జరుగుద్దని చెప్పి నక్కలు ఎదురు చూస్తాయి కదా, గుంటకాడ నక్కలు ఎదురు చూసినట్టు అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఈ తప్పు చేసిందా, ఈ తప్పు చేసిందా, దీని మీద బురద జల్దామా, దాని మీద బురద జల్దాం. అబ్బో, వీళ్ళకి ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేస్తారు. వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వడమే కాస్త తక్కువ, ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్లు ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. ప్రతి దాంట్లో బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం విమర్శించడం. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలు ఈ రోజున సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒక్కటొక్కటిగా అన్న ప్రతి విషయాన్ని ఒక్కటొక్కటిగా అవలంబిస్తూ ఉంది, చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాస్త టైం ఇవ్వాలి కదా. 9 నెలల పరిపాలనలోనే ఒక్కటొక్కటి చేసుకొచ్చి అన్నీ చేసుకుంటూ వస్తున్నా మీరు బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారంటే ఇక రాబోయే రోజులు అన్న పథకాలన్నీ అవలంబిస్తే ఇక ఏ రేంజ్లో మీరు ఇక నిద్ర కూడా పట్టదు మీకు. గతంలో మీరు ఏం చేశారయ్యా? గతంలో మీరు చేసిన పనులకు 150, 160 సీట్లు వస్తే ఈరోజు కేవలం 11 సీట్లు వచ్చినాయి. అంటే కారణం ఏంటి? మీరు ఎంతలాగా పరిపాలించారో, ఏం చేశారో ప్రజలందరూ చూశారు కదా. ఇప్పటికైనా వాస్తవాలు తెలియపరచడం తప్ప కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా మీ మీద ఉన్నటువంటి ఆ కాస్త పొరుగు కూడా మీరే తీసుకుంటారు. తీసుకోకండి. అలాగా జరిగిన వాస్తవాలు ప్రజలు తెలియపరచండి. ఇది జరగలేదా? జరగలే. ఇది జరిగిందా? ఇది జరిగింది. వీటి గురించి చెప్పండి. అంతేగాని ఇదిగో ఎంజాయ్ చేస్తూ ఉంది, వదిలేసింది, అది చేసింది, ఇది చేసింది, ఎందుకు వచ్చిన మాటలు? ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి సహకరించండి. వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకి కూకట వెళ్తా పెగిలించండి.